వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయల పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. ఇవి ఆశించిన తోటల్లో పెరుగుదల తగ్గుతుంది. అరకొర దిగుబడులు వచ్చినా అవి నాణ్యత కోల్పోతాయి. దీంతో సరైన ధర మార్కెట్లో రాదు. కాబట్టి రైతులు వీటిని గమనించిన వెంటే నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉదయం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, రాత్రి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కూరగాయల పంటల్లో చీడపీడల బెడద ఎక్కువయింది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి వేప నూనెను 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మిల్లీలీటర్లు ఫ్లూబెండమైడ్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటాలో ఆకుమాడు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొఫికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటాలో పచ్చదోమ మరియు తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వలన తామర పురుగుల ఉధృతి పెరిగి టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు తెగులు సోకిన మొక్కలను నాశనం చెయ్యాలి. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. టమాటాలో సూది పురుగు గమనించడమైనది. నివారణకు 1.5 మిల్లీలీటర్ల నోవాల్యురాన్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.25 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటల్లో పండు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు మొలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.